హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇడ్లీ దోశలోకి ఎప్పుడు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, తర్వాత కొంచెం సోంపు, ఇలాచి, పట్ట, లవంగ, అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కను కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది హీట్ అయ్యాక పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. ఒక ఉల్లిపాయ, ఒక టమాటాని నేను హాఫ్ మిక్సీ జార్లోకి, హాఫ్ పోపులోకి యాడ్ చేసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాము. మనకి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా ఫ్రై అవ్వాలి. ఇది వేగేలోపు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొంచెం కారం, పసుపు, ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పలుచగా కావాలా, చిక్కగా కావాలనే దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది చిక్కగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదండి, ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. అంతే అండి, ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే చల్లారాక ఇంకొంచెం చిక్కుపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కేవలం ఇడ్లీ దోశలోకే కాకుండా ఇంకా చపాతీ, పూరి, రోటీ ఇలా దేనిలోకైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.